10వ అధ్యాయంలో ఉన్నాం. భక్తిరసామృత సింధువులో 10వ అధ్యాయం శ్రవణ స్మరణ ప్రక్రియలు అని ఇచ్చారు. ఆ రెండు చదివేశాం. ధ్యానం మిగిలి ఉంది. ఈరోజు ధ్యానం గురించి చూద్దాం. ధ్యానించుట అనగా మనస్సును దేవాది దేవుని రూపం పైనను, గుణముల పైన, లీలల పైన, ఆయన సేవ పైనను నెలకొల్పుట. ధ్యానించడం అంటే ఎప్పుడు కూడా భగవంతుడికి సంబంధించిన రూపగుణ లీలలు, నామ రూపగుణ లీలలకు సంబంధించి ఆలోచించడం. అంటే ఇంకా చెప్పాలంటే నిరంతరం స్మరణ చేస్తే అదే ధ్యానం అవుతుంది. నిరంతరం ఏదో ఒకదాన్ని స్మరణ అంటే మనం చూసాం కదా, స్మరణం చూసాం. శ్రవణం ద్వారా స్మరణ వస్తుంది. స్మరణం నిరంతరం ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని ధ్యానం అంటారు. ఏమి స్మరణం? భగవంతుడి నామ రూప గుణ లీలలు. ధ్యానము నిరాకారము కానీ శూన్యము కానీ కాదు. వైదిక సాహిత్యానుసారము విష్ణుమూర్తి గూర్చి చేయునదే ధ్యానం. విష్ణుమూర్తి అంటే పరమాత్మని హృదయం లోపల కానీ, లేదంటే ఆయన యొక్క నామరూప గుణలీలలు కానీ దాని గురించి ఆలోచించడమే ధ్యానం. కానీ ఏదో శూన్యం లేదా నిరాకారం ఏమి లేకుండా చేసుకోవడం అనేది ధ్యానం కాదు. నృసింహ పురాణంలో దేవాదేవుని రూపమును ధ్యానించుటను గురించి ఒక శ్లోకము కలదు. దేవాదేవుని పాదార విందములను ధ్యానించుట ఒక దివ్యానుభూతి. అది భౌతిక సుఖ దుఃఖాల అనుభూతికి అతీతమైంది. ఈ ధ్యానం అనేది భౌతిక సుఖ దుఃఖాలకు కూడా అతీతమైంది. అంటే ఈ అనుభూతి కంటే భిన్నంగా ఉంటుందంట ధ్యానంలో వచ్చే ఆనందం. అట్టి ధ్యానం చేత ఎంతటి మహాపాపి అయినను తన పాప ఫలితముల నుండి విముక్తుడు కాగలడు. కాబట్టి ఎంత పాపి అయినా సరే ఈ విధంగా చేయడం ద్వారా పాప ఫలాల నుండి విముక్తుడవుతాడంట. విష్ణు ధర్మములో దేవాదేవుని దివ్య గుణములను ధ్యానించుటను గూర్చి ఒక వాక్య ఇట్లు కలదు. విష్ణు ధర్మంలో ఏంటది? నిరంతరం కృష్ణ చైతన్యంలో నెలకొన్నట్టి వారు ఒకరు దేవాదేవుని దివ్య గుణములను స్మరిస్తూ సమస్త పాప ఫలితముల నుండి విముక్తులగుదురు. అట్లు పవిత్రులైన తరువాత కృష్ణలోకమును ప్రవేశించుటకు అర్హులగుదురు. అనగా పాపములన్నీ క్షాళనము కాకుండా ఎవరునూ కృష్ణలోకమును ప్రవేశించలేరు. కేవలము దేవాది దేవుని రూప గుణ లీలల వంటి వాటిని స్మరిస్తూ ఒకరు పాపఫలముల నుండి విముక్తిని సాధింపగలడు. కాబట్టి పాపాలు పూర్తిగా తొలగిందే ఎవరు కూడా కృష్ణుని లోకంలోకి వెళ్ళలేరు. పాపాలే కాదు, చివరికి మనకి ఏదైనా భౌతిక కోరిక, ఒక ఐస్ క్రీమ్ తినాలను లేదా ఏదో చెయ్యాలని చిన్న కోరిక మిగిలినా మనం ఇక్కడ నుంచి వెళ్ళలేము. ఎందుకంటే ఆ కోరిక ఆధ్యాత్మిక ప్రపంచంలో తీరేది కాదు. ఎందుకని? మనం భగవంతుడితో సంబంధం లేకుండా కోరుకుంటున్నాం. కాబట్టి భగవంతుడితో సంబంధం లేని కోరికలు ఏవి కూడా అక్కడ తీరవు. కేవలం అక్కడ పూర్తిగా భగవంతుడే కేంద్ర బిందువుగా ఉండి మన కోరికలు ఉంటే ఆయన సేవ చేయాలనేదే కోరికగా జీవులందరూ అక్కడ ఉంటారు. ఇంకే కోరికలు ఉండవు వాళ్ళకి. కాబట్టి ఏ ఒక్క కోరిక ఉన్నా ఇక్కడే అది పూర్తి కావాలి భౌతిక సంసారంలో. కనుక ఈ సంసారం నుంచి బయటపడడం అంత తేలికైన విషయం కాదు. పద్మపురాణంలోని ఒక వాక్య దేవాదేవుని దివ్య లీలల స్మరణను గూర్చి ఇట్లు తెలుపుతున్నాను. నిరంతరము దేవాదేవుని మధురమైన దివ్య లీలలను ధ్యానించుటలోనే నెలకొన్నట్టి వ్యక్తి తప్పక సమస్త భౌతిక బంధముల నుండి విముక్తి సాధించగలడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తున్నాడంటే అర్థం ఏంటి? అతనికి భౌతిక కోరికలు ఏవీ లేవని. కాబట్టి ఇంకా దాన్ని అంటే భౌతిక కోరికలు లేకపోతేనే స్మరించగలడు. కాబట్టి స్మరిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అతనికి లేవు అని అర్థం. కాబట్టి అతను ముక్తి పొందాడు, భవబంధాల నుండి ముక్తి పొందాడు అని అర్థం. ఎవరైనా భక్తుడు కేవలం భగవత్ సేవలనే ధ్యానించినచో అతని వాంఛ సిద్ధించుటయే కాక దేవాదేవుని ముఖాముఖి దర్శించిన సందర్భములు కూడా కొన్ని పురాణంలో కనిపించును. ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళు అతని కోరికలు తీరడమే కాదు, దేవాదేవుడే స్వయంగా ముఖాముఖి దర్శిస్తారన్నమాట. మనం చూడవచ్చు భగవంతుని దర్శించిన వాళ్ళు ఎవరెవరు? ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఇంకా కర్దముని, ఈ విధంగా చాలామంది భాగవతంలో మనం చూడవచ్చు. ఈ సందర్భంలో బ్రహ్మవైవర్త పురాణంలో ఒక కథ కలదు. దక్షిణ భారతదేశంలోని ప్రతిష్టానపురములో ఒక బ్రాహ్మణుడు నివసిస్తుండను. ఇక్కడ బ్రహ్మవైవర్త పురాణం నుంచి ఒక కథ చెప్తున్నారు. దేనికి? ధ్యానానికి సంబంధించి. అతడు ఏంటంటే ఆ దక్షిణ భారతదేశంలో ప్రతిష్టానపురంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పేదవాడు. ఏమైనను ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ తన గతకర్మల ఫలముల చేత మరియు శ్రీకృష్ణుని సంకల్పానుసారంగా తనకు కావలసినంత ఐశ్వర్యం సిద్ధించలేదని భావిస్తున్నాడు. అంటే పూర్వజన్మ చేసిన పాపాల వలన ఇప్పుడు కృష్ణుడి సంకల్పం వలన నాకు ఐశ్వర్యం ఎక్కువగా లేదు అనుకుంటున్నాడు. దానితో తన భౌతిక స్థితి దీనముగా ఉన్నప్పటికీ అది అతనికి విచారము కలిగింది. కాబట్టి అతని స్థితి ఏంటి? చాలా దీనంగా పేదవాడిగా ఉన్నా కూడా
దానికి విచారం చెందలేదు. భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు, నేను ఇలా అయిపోయానని బాధ కలగలేదు అతనికి. అట్లు ప్రశాంతంగా జీవితం గడుపుతుంది. అతడు గొప్ప విశాల హృదయుడు. కొన్నిసార్లు మహాత్ముల ప్రసంగములను వినుటకు వెడుతుండెను. అతను ప్రసంగాలను, ప్రవచనాలని వినడానికి వెళ్తుండాడు. అట్టి ఒక ప్రసంగంలో వైష్ణవుల కార్యకలాపాలను గురించి ప్రసంగిస్తుండగా అతడు శ్రద్ధగా వినసాగాను. వైష్ణవుల యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయని చెప్తున్నారు ఆ ప్రవచనాల్లో. భగవత్ సేవ కార్యకలాపాలను ధ్యాన రూపమున కూడా నిర్వర్తింపవచ్చని విన్నాను. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మామూలుగా నేరుగా సేవ చేయొచ్చు, అలా కానప్పుడు ధ్యాన రూపంలో కూడా భగవంతుడికి సేవ చేయొచ్చు అని చెప్తున్నారు అక్కడ. అనగా ఒకరు ప్రత్యక్షంగా తమ శరీరంతో వైష్ణవ సేవలను నిర్వర్తింపలేకపోయినచో. ఉదాహరణకి మన శరీరంతో నేరుగా చేయడానికి మన దగ్గర ధనం లేకపోవచ్చు. ధనం ఉంటేనే కదా ఏదైనా పాలు పండ్లు అన్నీ కొని మంచి చక్కగా భక్తులకి ఇచ్చేది, లేదా పూలతో అలంకరించడం, బంగారు నగలు ఇవ్వడం, ఇవన్నీ. లేదంటే మనకి డబ్బులున్నా శరీరం సహకరించకపోవచ్చు. శరీరం సహకరించకపోయినా మనం చేయలేం నేరుగా. అతడు ఆ భావనలో తన సేవలను ధ్యానిస్తూ దాని ద్వారా వాస్తవంగా నిర్వర్తించిన ఫలితములనే సాధింపవచ్చును. అక్కడ ఏమని చెప్తున్నారు, వైష్ణవుడు నేరుగా చేయకపోతే ధ్యానంలో ఆ సేవలు చేస్తూ ఏమంటున్నారు, నేరుగా చేయలేకపోతే ధ్యానంలో చేయొచ్చు అంట. ధ్యానంలో చేసినా కూడా నేరుగా చేసిన ఫలితమే వస్తుంది అని చెప్తున్నారు. ఆ బ్రాహ్మణుకు ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా లేకపోవటం చేత ధ్యానంలోనే గొప్పగా భక్తియుక్త సేవ కార్యకలాపాలను కొనసాగింపదలచి ఆ నిశ్చయమును అమలు చేయసాగాను. కాబట్టి ఆయన అక్కడ విన్నాడు గనక, నేను నేరుగా ఎలాగూ ధనం లేదు, ఇవన్నీ నేను ధ్యానంలో భగవంతుడికి అర్పిస్తాను, నేను ఏవైతే చేయాలనుకున్నా ధ్యానంలో చేయొచ్చు అని అనుకున్నాడు. కొన్నిసార్లు ధ్యానంలో అతడు గోదావరిలో స్నానం చేస్తుండెను. ఇంకా ఆయన ధ్యానంలో ఎలా మొదలుపెట్టాడు, గోదావరిలో స్నానం చేస్తున్నట్లు. స్నానానంతరం ఆ నదీ తీరమున ఒక ఏకాంత ప్రదేశమున ఆసీనుడై ప్రాణాయామం అభ్యసిస్తూ మనస్సును ఏకాగ్రం చేసేవాడు. అలా స్నానం చేస్తూ ప్రాణాయామం చేయడం, మనసును ఏకాగ్రం చేయడం అనేది మొదలుపెట్టాడు. మనస్సును ఒకానొక విషయంపై యాంత్రికముగా కేంద్రీకరింపగలుగుటకు ఈ ప్రాణాయామం వంటి అభ్యాసములు ఉద్దేశించబడింది. ప్రాణాయామం ఎందుకు చేస్తారంటే, ఆ విధంగా ప్రాణాయామం చేయడం ద్వారా ఈ శ్వాసను నియంత్రించి మనస్సును కూడా ఏదో ఒక దానిపైన కేంద్రీకరింపవచ్చు. దీన్ని యాంత్రికంగా అంటే బలవంతంగా మనస్సుని ఒక వస్తువు ఏదో దాని గురించి ఆలోచించడం చేయవచ్చు. ఇదే యోగ శాస్త్రంలోని ప్రాణాయామ అభ్యాసములకు వివిధ ఆసనములకు లక్ష్యం. ఈ ఆసనాలు ప్రాణాయామం లక్ష్యం ఏంటి, వాళ్ళు చివరికి ధ్యానంలో నిజానికి అసలైన లక్ష్యం ఏంటంటే పరమాత్మ పైన ధ్యానం చేయడానికి. కానీ పరమాత్మ పైన ధ్యానం చేస్తూ వాళ్ళకు కొన్ని సిద్ధులు లభిస్తాయి. అష్టాంగ యోగ విధానం అష్టసిద్ధులు. ఆ సిద్ధులు లభించినప్పుడు నిజమైన లక్ష్యాన్ని వదిలేసి ఆ సిద్ధుల్ని వాడుకోవడం మొదలు పెడతారు ఈ యోగులు పూర్వము. కాబట్టి ఇలా యాంత్రికంగా ఏదో ఇంకోటి సాధించడానికి, భౌతిక లాభం పొందడానికి కూడా ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. పూర్వము సామాన్య మానవులు కూడా మనస్సును భగవద్ ధ్యానంలో ఎట్లు నెలకొల్పాలను ఎరిగి ఉండేవారు. పూర్వం అంటే సామాన్య మానవులకు కూడా భగవంతుని పైన ధ్యానం చేయడం అనేది తెలుస్తుందంట. కానీ కలియుగంలో చూసినట్లయితే అసలు ధ్యానం కాదు, ఏమీ తెలియదు. ఎక్కడి దాకా తెలియదు అంటే కలియుగంలో చివరికి నేను శరీరం కాదు ఆత్మ అంటేనే అది కూడా ఒక పెద్ద సందేహం లేదా పెద్ద ప్రశ్నగా, అవునా నిజమా నమ్మాలా అన్నట్లుగా ఉన్నారన్నమాట. కనుక ఆ బ్రాహ్మణుడు అట్లు చేయసాగిన. ఎలాగా, ధ్యానంలోనే అన్ని భగవంతుడికి సేవ చేస్తుంది. మనసులో భగవత్ స్వరూపం నెలకొల్పిన పిమ్మట ఆయన ఏం చేస్తున్నాడు, మనసులో భగవంతుడిని యొక్క స్వరూపాన్ని నిలబెట్టాడు, అక్కడ నెలకొల్పాడు. తర్వాత భగవంతుని అందమైన దుస్తులతో, ఆ భగవంతుడిని బట్టలతోటి, ఖరీదైన ఆభరణాలతో, కిరీటంలో వంటి వాటన్నిటితో అలంకరిస్తున్నట్లుగా ధ్యానంలో భావించాడు. ఎందుకు, బ్రాహ్మణుడు పేదవాడు కదా, అవన్నీ కొనడానికి ధనం లేదు. కానీ మనసులో మానసిక సేవ, మనసులని ఇవన్నీ భగవంతుడికి చేస్తున్నట్లుగా ఊహించుకోవడం అదేమీ పెద్ద కష్టం కాదు కదా. ఆ విధంగా మనసులోనే సేవ చేయడం అన్నమాట. అయితే ఇది నిజమైన సేవతో సమానం అంటున్నారు. ఎందుకని, ఎవరికి ఇది, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ముఖ్యంగా. ఎవరైతే ధనాన్ని ఖర్చు పెట్టలేరో, శారీరకంగా చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే. కానీ కోట్లు వాడు మాత్రం చక్కగా అన్ని రకాల పంచపక్ష పరవాణాలు, సుఖాలు, విమానాలు తిరుగుతూ అనుభవిస్తూ భగవంతుడికి మాత్రం నేను మానసిక సేవ చేస్తానంటే ఆ సేవను కృష్ణుడు స్వీకరించడు. నీకు ఆ పరిస్థితి లేదంటే అప్పుడు మాత్రమే చేయడానికి. కానీ మానసిక సేవ ఉంది కదా, నాకు డబ్బులు ఖర్చు కాకుండా డబ్బులు మాత్రం నేను ఖర్చు పెట్టుకుంటా, కృష్ణుడికి మానసికంగా సేవ చేస్తా అంటే, కృష్ణుడు మనకంటే అందరికంటే తెలివైన వాడు కాబట్టి
వాడికి ఎలాంటి గతి కావాలో అలాంటి గతే వస్తుంది. తర్వాత భగవానునికి సాష్టాంగ ప్రణామము చేసెను. అలంకరణ ముగిసిన పిమ్మట ఆలయమును చక్కగా శుభ్రం చేస్తున్నట్లుగా భావించెను. అట్లు శుభ్రం చేసిన పిమ్మట తన వద్ద అనేక వెండి బంగారు పాత్రలు ఉన్నట్లుగా, ఆ పాత్రలను నిండుగా పవిత్ర జలములతో నింపినట్లుగా భావించడు. కాబట్టి ఈ విధంగా బంగారు వెండి పాత్రలు ఉన్నాయి, వాటితో నింపుతున్నాను జలాలతో అనుకున్నాడు. గోదావరి నుండి మాత్రమే కాదు, ధ్యానములో అతడు గంగా, యమున, నర్మద, కావేరి నదుల నుండి కూడా జలమును సేకరించును. ఏం ఊహిస్తున్నాడు? అన్ని నదుల నుండి కూడా జలం సేకరిస్తున్నట్లుగా భావిస్తూ ఉన్నాడు. సాధారణంగా వైష్ణవుడు భగవంతుని అర్చించినప్పుడు మంత్రోచ్చారణతో నదుల జలమును సేకరించు. నదుల జలం తీసుకొచ్చినప్పుడు ఏ గంగా చ, యమున చ ఈ విధంగా మంత్రాలు చెప్తారు. కానీ ఈ బ్రాహ్మణుడు మంత్రోచ్చారణతో కాకుండా ధ్యానంలో స్వయముగా ఆ నదుల నుండి వెండి, బంగారు పాత్రల్లో జలము సేకరిస్తున్నట్లుగా భావించారు. ఆరాధనకు అవసరమైన పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యములు, చందనము వంటి వాటన్నిటినీ సమకూర్చుకొని అవన్నీ కూడా తెచ్చినట్లుగా అతను మనసులో సేవ చేస్తున్నాడు. అతడు వాటిని శ్రీ విగ్రహములు ఎదుట ఉంచాను. శ్రీ విగ్రహాలకు ప్రీతి కలిగినట్లుగా వాటిని సమర్పించాను. ఏంటి? పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు భగవంతుడికి నచ్చినట్లుగా చేశాడు అన్నమాట. ఇదంతా మనసులోనే చేస్తున్నాడు. తర్వాత హారతిని సమర్పించి విధిపూర్వకముగా యథావిధిగా భగవదారాధన విధానమును ముగించను. భగవంతుడు ఆరాధన చేశాడు. అట్లు నిత్యము ఆరాధించసాగాను. అట్టి ఆరాధన కొన్ని సంవత్సరాల పాటుగా కొనసాగుతున్నాను. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు పాలు, చక్కెరతో కలిపి తయారు చేసిన పాయసాన్నమును నివేదించినట్లుగా భావించను. కాబట్టి ఈరోజు పాలు, చక్కెరతో కలిసి భగవంతుడికి సేవ చేస్తానని, నివేదిస్తానని ఆ విధంగా మనసులో అనుకుంటున్నాడు. పాయసం అప్పుడే తయారు చేయబడి వేడిగా ఉండుట చేత ఆ నివేదనతో అతడు అంతగా సంతృప్తి చెందలేదు. పాయసం పెట్టినట్టుగా అనుకున్నాడు. కానీ అది వెంటనే ఏంటి? అరే ఇప్పుడే కదా నేను చేసి వెంటనే వేడిది పెట్టకూడదేమో. పాయసాన్నం వేడిగా ఉన్నప్పుడు నివేదన చేయరాదు, చల్లారిని కొద్దీ దాని రుచి పెరుగును. కాబట్టి మనం కూడా అంతే. మనం ఎప్పుడైనా పాయసం కానీ భగవంతుడికి పెట్టాలంటే వేడివేడిగా పెట్టకూడదు. అంటే మరీ కొంచెం వేడి ఉంటే ఏం కాదు, కానీ బాగా వేడిగా ఉడికిన వెంటనే కాకుండా కనీసం ఒక పావు గంట, అరగంట ఆగినాక కొంచెం చల్లబడ్డాక పెడితే అది రుచి ఎక్కువ ఉంటుంది. బ్రాహ్మణుని చేత పాయసాన్నం అప్పుడే వండబడ్డ చేత అది నివేదనకు తగినట్లుగా చల్లారిందో లేదో అతడు చూడదలేదు. కాబట్టి మనసులోనే అతను వండాడు, నిజంగా వండలేదు. కాబట్టి అది వేడిగా ఉందా, చల్లగా ఉందా అని మనసులోనే చూడాలనుకున్నాడంట. పాయసాన్న పాత్రను వేలుతో తాగ్గానే అతని వేలు కాలిపోయాను. అది వేడిగా ఉండడం వల్ల వేలు కాలిందంట. దానితో అతని ధ్యానం సడలిపోయింది. ధ్యానంలో ఇవన్నీ చేస్తున్నాడు, ధ్యానం ఆగిపోయింది. వేలు కాలిపోయో అని ఇట్లా అనుకున్నాడు అన్నమాట. అతడు తన వేలుని చూడక ఇట్లా అనుకొని ఈ వేలుని చూస్తే నిజంగా ఏమైంది? అది నిజంగానే కాలిపోయింది. అంటే మనసులో చేసే సేవ నిజంగా అతని పైన ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఇదేదో ఊహ లేదా కట్టుకథ, కల్పితం కాదు. ఇది ఎట్లు జరిగిన నిర్ఘాంతపోయాను. ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోతున్నాడు అతను. ఎవరు? బ్రాహ్మణుడు. నిజమునకు అతడు వేడి పాత్రను తాగినట్లుగా మాత్రమే భావించసాగాను. కానీ నిజంగానే తన వేలు కాలిపోవునని అతడు ఎన్నడూ భావించలేదు. ఇక్కడ ఈ విధముగా బ్రాహ్మణుడు ఆలోచిస్తుండగా అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవితో ఆశీనుడై ఉన్నట్టు నారాయణుడు వినోదముగా నవ్వసాగాను. భగవాను సేవిస్తున్నట్టు లక్ష్మీదేవి స్వామి నవ్వు కుతూహలమును కలిగించెను. కాబట్టి ఏంటి స్వామి ఇలా నవ్వుతున్నాడని ఆమె కుతూహలం కలిగింది, తెలుసుకోవాలి. ఆ నవ్వు కారణం ఏమని ఆమె నారాయణుడు ప్రశ్నించను. కానీ భగవానుడు ఆ ప్రశ్నకు బదులు చెప్పక ఆ బ్రాహ్మణుని తీసుకురమ్మని సేవకులను ఆదేశించను. కానీ విష్ణుమూర్తి ఏం చేశాడు? మీద అక్కడ ఉన్న సేవకులను ఆ బ్రాహ్మణుని తీసుకురమ్మని చెప్పాడు. వెంటనే వైకుంఠం నుండి దివ్య విమానం బయలుదేరి ఆ బ్రాహ్మణుని కొనివచ్చి నారాయణుని సమక్షం నిలిపాను. కాబట్టి వెంటనే ఏమైంది? ఆ నారాయణుని వెంటనే తీసుకొచ్చారు. భూమి మీద ఉన్న ఇక్కడ ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్న బ్రాహ్మణుడు వెంటనే వైకుంఠంలోకి వెళ్ళాడు. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది? క్షణాల్లోనే. ఇదంతా ఏదో ఆయన అక్కడి నుంచి ఇక్కడికి విమానం రావడం కొన్ని రోజులు పట్టింది, తర్వాత అక్కడికి వెళ్ళడం కాదు. ఇవంతా కూడా భగవంతుడికి దగ్గర ఉన్న సేవకులు కానీ ఆయన యొక్క శక్తి అంత గొప్పదనమాట. అన్ని క్షణాల్లోనే ఆయన అడగడం, వెంటనే ఇక్కడి నుంచి అతను వెళ్ళిపోవడం. అట్లు బ్రాహ్మణుడు తమ ఎదుట నిలిచిన పిమ్మట నారాయణుడు లక్ష్మీదేవికి జరిగిన కథ పూర్తిగా వివరించాడు. బ్రాహ్మణుడు ఎదురుగా ఉంచి అప్పుడు నారాయణ చెప్పాడు లక్ష్మీదేవికి. తర్వాత ఆ బ్రాహ్మణునికి వైకుంఠంలో శాశ్వత స్థానమును పొందు సౌభాగ్యము కలిగింది. కాబట్టి ఆయన శుద్ధభక్తుడైపోయి శాశ్వతంగా వైకుంఠంలో ఉండే అవకాశం వచ్చిందంట. నారాయణుడు వైకుంఠంలోనే స్థితుడై ఉన్నను. అదే సమయమున అతడు ఏ విధముగా సర్వవ్యాపి అని ఈ కథ స్పష్టం చేస్తుంది. భగవంతుడు వైకుంఠంలో ఉన్న అంతటా ఎలా వ్యాపించి ఉన్నాడు, ఇక్కడ జరిగింది ఆయనకి ఎలా తెలుసు అంటే పరమాత్మగా అన్ని చోట్ల ఉన్నాడు కదా. కాబట్టి ఎక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. నారాయణుడు వైకుంఠంలోనే స్థితుడై ఉన్నను.
బ్రాహ్మణుడి హృదయంలో కూడా ఉండి అతని పూజలు అందుకుని. వైకుంఠంలో ఉన్నా కూడా బ్రాహ్మణుడి యొక్క హృదయంలో కూడా నారాయణ ఉన్నాడు, ఉండి ఏం చేస్తున్నాడు? పూజలు అందుకుంటున్నాడు. బ్రాహ్మణుడి హృదయమే కాదు, ఈ సృష్టిలోని ప్రతి జీవి ప్రతి అణువులో కూడా ఉన్నాడు కదా పరమాత్మలాగా. ప్రహ్లాదుడు అదే కదా చెప్తాడు 7వ స్కందంలో. ఈ విధంగా భక్తులు ధ్యానంలో అర్పించు సేవలను కూడా దేవాదేవుడు స్వీకరించునని, మరియు అట్టి ఆరాధన విధానం కూడా అభీష్ట సిద్ధిని సాధించుటకు తోడ్పడునని తెలియవచ్చును. కాబట్టి ఈ విధంగా ధ్యానం ద్వారా మనసులో మానసిక సేవ అంటారు. మనసులో సేవ చేసినా కూడా అది మనకి సిద్ధినిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి షరతు ఏంటి? మనం నేరుగా చేయలేని పక్షంలోనే మానసిక సేవ చేయాలి. కానీ ఇంకెప్పుడు నేను కూడా మనసులో హరే కృష్ణ మంత్రం 16 మాలలు జపం చేస్తున్నాను మనసులోనే అనుకోవచ్చు కదా. మాల చేస్తున్నట్లుగా మనసులోనే ఊహించేసుకొని నేను 16 ఒకటి అయిపోయింది, మనసులోనే 2వ మాల అయిపోయింది. ఇలాగా చేస్తే కృష్ణుడికి తెలుసు. మనం కూడా అప్పుడు మానసిక గోలోకంలో వెళ్తాం. అంటే నిజమైన గోలోకానికి వెళ్ళాం, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాం. మనసులోనే అలా ఊహల్లో తిరుగుతూ ఉంటాం ఎప్పుడు. అంతే, నిజంగా కృష్ణుడిని చూడడం ఇవన్నీ ఉండవు. అది నిజంగా ఇప్పుడు మనం కావాలని మనకి శక్తి ఉన్నా కూడా మనసులో చేస్తే అప్పుడు ఊహాలోకంలో తిరుగుతాం, ఆ భ్రమలో తిరుగుతూ ఉంటాం అన్నమాట. నిజంగా వెళ్ళాం, ఏదో ఉన్నట్టుగా ఎక్కడో భ్రమ చెందుతూ ఉంటాం. కాబట్టి మనకి శక్తి లేనప్పుడు చేయదగింది ఈ మానసిక సేవ. అంతేకాకుండా మానసిక సేవ చేయడానికి కూడా చాలా నిష్ఠ అవసరం. అందరూ చేయలేరు, ఆ శ్రద్ధ అవసరం. ఎందుకంటే మనసులో ఎప్పుడైతే సేవ చేస్తాం వెంటనే మన మనసు భ్రమకు గురై ఏమవుతుంది? మనలో కోరికలు ఉంటే సేవ చేస్తూనే ఉంటాం, వెంటనే ఎటో భార్య గురించో, పిల్లల గురించో, ధనం గురించో, లేదా ఆస్తుల గురించో ఎటో వెళ్ళిపోద్ది. అంటే ఇంక సేవ అసలు పూర్తిగా మర్చిపోతాం అన్నమాట. కాబట్టి మానసిక సేవ చేయడానికి కూడా అర్హత ఉండాలి. తర్వాత మనకి ఆర్థికంగా, శారీరకంగా ఇది నేరుగా చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఆశ్రయించాలి. కానీ ఊరికే మనకు అవకాశం ఉందని ఇందులోకి వెళ్ళకూడదు అనమాట ఇప్పుడు. కాబట్టి ఇది కూడా మనకి సిద్ధిని ఇస్తుంది. దీంతో 10వ అధ్యాయం పూర్తయింది. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, మీకు కానీ. హరే కృష్ణ. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? మానసిక సేవకు కూడా ప్రభు తన భావన అనేది ముందర అసలు అర్థం తెలిసి ఉండాలి కదా ప్రభు. మానసిక సేవ చేయటానికి కూడా తన ముందలగానే ఆ భగవంతుని గురించి అంత మానసిక సేవ చేయాలంటే మనకి భగవంతుడికి సేవ చేసే విధానం తెలిసి ఉండాలి కదా. పూలు ఎలా అర్పించాలి, ఇవన్నీ మనం నేరుగా చేయకపోయినా చేసేవాళ్ళని చూడాలి కదా. గుళ్ళోకి వెళ్ళి భగవంతుడిని ఎలా ఆరాధిస్తారో చూసి ఉంటేనే వాడు మానసిక సేవ చేయగలడు. కాబట్టి ఊరికి ఎవరో వచ్చి నేను మానసిక సేవ చేస్తానని నేరుగా అసలు ఎప్పుడు వాడికి ఏమీ తెలియకుండా చేయడం అనేది జరగదు. అనుభవం అవసరం లేదు. అంటే అతను నిజంగా చేసి ఉండాల్సిన పని లేదు, నిజంగా అతను చేసి ఉండాల్సిన పని లేదు. కానీ తెలిసి అయితే ఉండాలి, తెలియకపోతే ఏం చేయలేం కదా. కాబట్టి తెలుసుకొని ఉండాలి. ఎవరైనా చేసి చూడడం లేదా వినడం ఈ విధంగా అయినా తెలిసి ఉండాలి. కానీ ఏమీ తెలియకుండా ఒకేసారి ఈరోజే కొత్తగా వచ్చిన భక్తుడు మానసిక సేవ మొదలు పెట్టేశాడంటే అది కరెక్ట్ కాదు. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. సరే, మరి ముగిద్దాం. భక్తి రసామృత సింధుకి జై, శ్రీల రూప గోస్వామికి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.